భయకాలుగా చెప్తున్నా కొంతమంది చెప్తుందా ఈ కూర్చుండే వాళ్ళకుండా చేపించుకోండి ముసలికన్నా ఇబ్బంది అవుతుంది. హలో బా శ్మశానం కాదు ఇలా వచ్చినాము నువ్వు రాగా ఈ శ్మశాన కమిటీకి ప్రెసిడెంట్గా దగ్గర 10-15 సంవత్సరాలు చేస్తున్నాను నేను ఇక్కడ. అయితే ఈ శ్మశానము ఎకరా 90 సెంట్లు ఉంది సార్. ఇది ఎకరా 90 సెంట్లు ఉంటే 30 సెంట్లు రోడ్డుకు పోయింది, ఒక 5 సెంట్లు పైగానే కాల్చే షెడ్డుకు పోయింది, తర్వాత మున్సిపాలిటీ కాలువ పోయింది వారంబుడిత. అన్ని పోంగా ఒక ఎకరా 30 సెంట్లు మాత్రమే ఉంది. ఎకరా 30 సెంట్లు ఉంది కాబట్టి సమాధులు నిషేధించినాం. సమాధులు లేవన్నమాట. సమాధులు కట్టడం ఏదన్నా డెవలప్ చేయాలంటే ఇక్కడ ఈ ఖాళీ స్థలంలో చేయాల్సిందే. ఎందుకంటే అది ఎకరా 30 సెంట్లలో గుంతలు పూడ్చే వాళ్ళే ఎక్కువ, కాల్పు వాళ్ళు తక్కువ. కాల్పు అయితే ఏ ఇబ్బంది లేదు, పూడ్చే వాళ్ళకు స్థలం తక్కువ కొద్ది ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ స్థలాన్ని ఏం చేయకోకుండా ఏదైనా డెవలప్మెంట్ ఇక్కడ లోపల డ్రైన్ చేయాలి. నూనెపల్లి స్వర్గధామము ఒక 8 కౌన్సిల్ వార్డులకు సంబంధించి ఇది ఉపయోగపడుతూ ఉంది. అయితే స్థలం చాలా కొద్ది దీంతో పోల్చుకుంటే. ఆ రోజుల్లో నూనెపల్లి చిన్న ఊరు కాబట్టి ఆ రోజుకు సరిపోయినట్టుగా అనుకొని ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు పట్టణం పెరిగే కొద్దీ ఈ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. అందుకనే గతంలో సమాధులు అవి కట్టుతూ ఉండేవాళ్ళు. ఆ సమాధులు కట్టేదాన్ని మానేసి మామూలుగా కాల్పులు కానీ లేదంటే గుంతలు తీసి పుచ్చుకోవడం కానీ ఆ పద్ధతుల్లో అది ముందుకు పోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క స్వర్గధామం అనేది మంచి డెవలప్మెంట్ కావాలా. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి పరచాలా అని. అందులో భాగంగానే మన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ నూనెపల్లి ప్రాంతంలోని ఈ యొక్క స్వర్గధామాన్ని అభివృద్ధి పరచాలనే దాంతో ఈ యొక్క ఉన్నటువంటి పెద్దలు ప్రజానికం అనుకున్నారు. ఈరోజు ఉదయం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి అంత పరిశీలించి ఇందులో ఏమేమి అవసరాలు ఏమిటి అని అడిగాడు. గతంలో కూడా ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఈరోజు మధ్యలో నుంచి మన సుంకులమ్మ దేవాలయానికి కూడా రస్తాగా ఉండడం కూడా కొంత స్థలం అనేది తగ్గిపోయింది. ఏది ఏమైనా ఒకవైపు శ్మశానము, మరోవైపు కర్మకాండ జరుపుకోవడానికి కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో మామూలుగా మహిళలకు పురుషులకు బాత్రూములు లాంటివి, అట్లాగే కర్మకాండకు సంబంధించి బ్రాహ్మణులు వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి హిందువులకు సంబంధించి. ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు వేద మంత్రాలు అవి చదవడము ఇటువంటివన్నీ కూడా చేసుకోవాల్సిన ఆ వసతులు అనేవి అవసరం ఇక్కడ. అందుకని కమిషనర్ గారి దృష్టికి తీసుకుని పోయాం. అట్లాగే వచ్చే నెల 1వ తారీఖున మంత్రి గారు కూడా వస్తారని మాకు విషయం తెలిసింది. మంత్రి గారు కమిషనర్ గారు వచ్చినప్పుడు మరింత కలెక్టర్ గారు కూడా వస్తే మరింత అభివృద్ధి విషయంలో వారు దృష్టి తీసుకుని పోయి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ యొక్క స్వర్గధామ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ సభ్యులు కూడా అనుకుంటున్నారు. దానికి ప్రజానీకం అందరూ మన ఉద్యోగస్తులు అధికారులందరూ కూడా సహకరించాలనేది ఈ యొక్క మా యొక్క అభిప్రాయం, మా కోరిక. నమస్కారం అండి. నేను ఈ నూనెపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎన్జిఓస్ కాలనీ నివాసిని, పినాకపాని ఇంజనీర్. నేను ఈ హిందూ శ్మశాన వాటికల గురించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మమ్మల్ని కూడా కొంత ఎంతో ఉత్సాహపరిచినాయి. ఈ యొక్క స్వర్గధామం నూనెపల్లికి సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటికను గత 27 సంవత్సరాలుగా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నాము. దీంట్లో శ్రీ తోట పార్థులు గారు ప్రెసిడెంట్గా ఉంటూ మొదటి నుంచి కూడా ఎంతో సహకరించి, లాయర్ శంకరయ్య గారు, తర్వాత మన తోట మద్దులు గారు, వీళ్ళందరూ కూడా ఈ శ్మశాన వాటికకు ఎంతో సహకరించడం. నేను కూడా ఒక ఇంజనీర్గా అప్పట్లో జన్మభూమి కార్యక్రమంలో ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి ఫండ్స్ను సొంతగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజానీకం కొంత వేసుకొని మిగిలిన సగం డబ్బు ప్రభుత్వం వాళ్ళు భరించి దీన్ని చాలా కష్టపడి డెవలప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా కబ్జాకు గురి కాకుండా కాపాడుకుంటూ
చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల రీత్యా మేము చేసుకున్నాము. కానీ ఈరోజు ప్రస్తుతం మళ్ళీ అధికారులు గానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ ఈ యొక్క హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి చాలా చక్కగా తోడ్పాటు అందిస్తామని చెప్పడంతో మాకు ఉత్సాహం వచ్చి ఈరోజు కమిషనర్ గారిని కూడా ఆహ్వానిస్తే ఆయన వచ్చేసి ఇక్కడ ముందు చిన్న చిన్న ఈ రిపేరీ పనులు, చెట్లు శుభ్రం చేసుకోవడము, రంగులు వేసుకోవడం వరకు మీరు చేయండి. తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మేజర్ నిధులను, మంచి నిధులను మీకు టాయిలెట్స్ గానీ, తర్వాత గదుల నిర్మాణం కానీ, నీటి వసతి గానీ, రోడ్లు నిర్మాణం కానీ లోపల వీటన్నిటికీ కూడా అంచనాలు వేయించి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మీకు ఫండ్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసి వాటి పనులు మేము చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కమిషనర్ గారు మా కమిటీ సభ్యులందరినీ ఎంతో సపోర్ట్ చేస్తూ, సహకరిస్తూ మేము ఈ యొక్క చిన్న చిన్న రిపేరీ పనులను, రంగులు వేయించుకోవడానికి కావాల్సినటువంటి ఫండ్స్‌ను ముందు సొంతగా ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో ఉత్సాహపరిచి అందుకు విరాళాలు సేకరించుకోండి మీరు కొంతవరకు అని తన వంతుగా శ్రీ బండి శేషన్న గౌరవ కమిషనర్ గారు వారి ముందు 5,000 విరాళం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వెంటనే మా కమిటీ సభ్యులందరూ కూడా వెంటనే అందరూ ఒకరి తర్వాత ఒకరు మన ప్రస్తుత ప్రెసిడెంట్ గారు తోట పార్థసారథి గారు, తర్వాత మన సెక్రటరీ బాలకొండారెడ్డి గారు, వీళ్ళందరూ 20,000గా, తర్వాత మిగిలిన సభ్యులందరూ 10,000, 5,000గా ₹1,10,000 ఈ ఒక్క గంటలోనే విరాళం జమ కావడం జరిగింది. దీన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకొని తిరిగి 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు మమ్మల్ని ఎంతో మా ఆశలను ఉత్సాహపరిచే విధంగాను, ఇవి మాకు తగిన విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేపడతారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.